మన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వీక్ అవుతుంది గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయి. అట్లయితే నేను మా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిందని చెప్పినప్పుడు నేను అన్న మంచి జరిగింది అంటే మంచి జరిగింది, గుడ్ ఫ్రైడేకి ఏం పెట్టిరా అంటే ఏం పెట్టలే అని చెప్పినాం. ఈస్టర్కి మామూలుగా పప్పుచారు కూర అట్లాంటిది వండినాం రా అని చెప్పినాం. అంటే వాడు అన్నాడు, అరే మీకు కూడా ఎవరికైనా అనిపించింది అట్లా? అనిపించలే? ఓకే, బయట వాళ్ళకి అనిపించింది. అంటే నాకు కూడా అనిపించింది గుడ్ ఫ్రైడే ఈస్టర్ అన్నప్పుడు మనం ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి, అది మంచి పండు మనకి ఎన్ని రోజులు. కానీ ఆ రోజు మనం ముక్క తినలేదు, చికెన్ మటన్. యాక్చువల్గా ఈస్టర్ రోజు అయితే ఇంకా నేను ఏమంటారు ఆ రోజు ఫుడ్ 21 ఇద్దామని. సాటర్డే రోజు నైట్ మేము చెంగిచెర్ల వెళ్తున్నాం. చెంగిచెర్ల వెళ్ళేటప్పుడు మమ్మీతో మాట్లాడుతూ ఉంటే మమ్మీతో అన్న, మమ్మీ రేపు ఫుడ్ పెడితే మంచిగా ఉంటుంది కానీ ఎందుకు మనం భయపడి ఇట్లా చేయకుండా ఉండడం అంటే, ఒక్క మాట అనగానే మా అమ్మ అన్నది సరే అని చెప్పింది. ఫోన్స్ చేసింది, సిస్టర్స్ చేసింది, బ్రదర్స్ చేసింది. ఈస్టర్ రోజు ఫుడ్ అరేంజ్ చేసింది. టెంట్ అవన్నీ వచ్చినాయి. ఆ రోజు ముందు రోజు నైటే అనుకున్నాం అదంతా అసలు చేయొద్దు అనుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు మనకి ఏముంది, ఈ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. సంఘం కోసం మీరందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే యేసు బయట నుంచి పరిసయ్యులు, సద్దుకేయులు, యాజకులు వీళ్ళందరూ వస్తారు అగెయిన్స్ట్గా. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆయనను దూషిస్తారు, ఆయన నిందిస్తారు, ఎన్నో చంపడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి కూడా విజయం రాదు. వాళ్ళని బయట వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే యేసు ప్రభు శిష్యులు కాకుండా బయట వాళ్ళు ఎన్నోసార్లు చంపాలనుకుంటారు, కానీ ఒక్కసారి కూడా కుదరదు. కానీ ఇస్కరేతు యూదా ఒకసారి అనుకుంటాడు, ఆయన వెనకాల తిరిగేటోడే ఒకసారి అనుకుంటాడు యేసుప్రభుని అప్పచెప్పేస్తాడు. యేసుప్రభు సిల్వకి ఎక్కుతాడు. యేసుప్రభు బయట వాళ్ళ సిల్వకి ఎక్కిండా, మనోళ్ళ వాళ్ళ సిల్వకి ఎక్కిండా? శిష్యులే. యేసుప్రభు ప్రేమించిన వాళ్ళ సంఘం కూడా. యేసుప్రభు అంటే శిరస్సు యేసుప్రభు అంట, సంఘం అంటే ఆయననే. మనకు కూడా వ్యతిరేకత వచ్చింది బయట నుంచి వచ్చినప్పుడు మనకు ఎక్కువ ఆగం, లోపల సంఘంలో నుంచి వచ్చినప్పుడే మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మనతోనే ఉండి, మన బ్రదర్స్ లాగానే ఉండి, మనతోనే ఉండి వచ్చి సంఘానికి వచ్చుకుంటా మనకే సంఘానికి అగేన్స్ట్ ఏంటంటే సంఘ ప్రార్థన అంటే జరుగుతుంది. ఇప్పుడు వ్యతిరేకంగా మనకి ఆ బ్రదర్ వాళ్ళ కొడుకుతో మాట్లాడినప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ కొడుకు ఏమన్నాడు తెలుసా? నేను షాక్ అయినా. ఆ బ్రదర్ అగేన్స్ట్ అనుకో కొడుకు ఏమన్నాడు అంటే, అరే నీకు తెలియదురా, మీ సంఘంలోనే, ఆ బ్రదర్ వాళ్ళ కొడుకు చెప్తుండు, మీ సంఘంలోనే మా డాడీకి హెల్ప్ చేసేటోళ్ళు కొందరు ఉన్నారా. ఏమంటాడు? మీ సంఘంలోనే మా డాడీకి హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు ఆ బ్రదరే అనుకున్నా, కానీ ఎవరు సంఘంలోనే మా డాడీకి హెల్ప్ చేసేటోళ్ళు కొందరు ఉన్నారా, ఇక్కడి అన్నీ అక్కడ చెప్తా ఉన్నారు, అందుకోసం మా డాడీ అట్లా బగ్గు అని మడుతూ ఉన్నాడు అని అంటున్నా. నేను షాక్ అయినా, అరే మన సంఘంలో కూడా ఉంటారు, తప్పులేదు. యేసుప్రభు శిష్యుడే ఉన్నాడు. యేసుప్రభుతో తిరిగే తోకెంబడే తిరిగిండు 3.5 సంవత్సరాలు. యేసుప్రభు అన్నం తిన్నాడు, యేసుప్రభు తాగిన నీళ్లు తాగిండు, యేసుప్రభు అనుకుంటే అక్కడ అనుకుండు. అక్కడ తిరిగినోడే ఏం చేసిండు? యేసుప్రభుని అప్పచెప్పిండు. నాకేం షాక్ అనిపించలేదు. ఓకే, మన యేసుప్రభు ప్రార్థన చేసి ఇస్కరేతు యూదా కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. అది దాంతో ఏం చేయలేం. మనం వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన సంఘంలో అందుకోసం మనం నెక్స్ట్ ఇయర్ కల్లా అది ఉండొద్దు, మంచి జరుపుకుందాం, గుడ్ ఫ్రైడేకి ముక్కలు పెట్టుకుందాం. కాబట్టి ఈ సంవత్సరం అయిపోయింది అట్లా. ఈ సంవత్సరం దేవుడు ఆ శోధన నుంచి విడుదల ఇచ్చింది కాక, మనకి ఆ ల్యాండ్ ఇష్యూ నుంచి దేవుడు విజయం ఇచ్చిన కాక, ఆ ల్యాండ్ ప్రాబ్లం పోవును కాక, మన సంఘంలో ఎవరైతే ఉన్నారో అట్లా వాళ్ళకు, నాకు ఎవరు పేర్లు చెప్పలేవు, వాళ్ళ కొడుకు కూడా తెలియకపోవడం మంచిది. మనమైతే ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. ఇక్కడి నుంచి ఎవరైతే ఆ మాటలన్నీ అక్కడ తీసుకెళ్తా ఉన్నారో మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. బయటలోనన్నా అంటారు, ఈ డైలాగ్ అంటారు, బయటలోనన్నా నమ్మొచ్చు కానీ ఎవరిని నమ్మొద్దంట? సొంతోళ్ళని. నేను చెప్పేది ఏం తెలుసా? బయటలో నమ్మకు, సొంతోళ్ళని నమ్మకు. అదే వాక్యం కూడా చెప్తుంది. వాక్యం ఏమని చెప్తుంది అంటే, కీర్తనలు 118:8 ఉంటుంది, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం మనుషులను ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. ఎవరి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం? మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. మనం లోకల్ లీడర్స్, వాళ్ళు ఎవరు మనుషులా కాదా? లోకల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బ్రదర్స్ అయితే ఇంకా ఎక్కువ తెలుసు. బ్రదర్స్కి ఏంటంటే దేవుడు 2 ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ఏమన్నాడు అంటే, నన్ను నమ్ము అన్నాడు. ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి అని ఉంది. సామెతలు 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమనంటే పూర్ణ హృదయం, ఒకసారి 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం, పొరుగు వాణించమన్నాడు, దేవుణ్ణి ఏం చేయమన్నాడు? నమ్మమన్నాడు. అర్థమవుతుందా? మంచిగానండి. దేవుణ్ణి ఏం చేయమన్నాడు? పొరుగువాడిని ఏం చేయమన్నాడు? దేవుణ్ణి ఏం చేయమన్నాడు? కానీ మనుషులు ఏం చేస్తుర్రు తెలుసా? పొరుగువారిని నమ్ముతుర్రు. ఏం చేస్తుర్రు? పొరుగువాడిని అంటే మనుషులను నమ్ముతుర్రు. దేవుడు మనుషులను నమ్మమని ఎక్కడ చెప్పలేదు. ఎక్కడని చెప్పిండ బైబిల్? ఎక్కడ లేదు, నమ్మొద్దనే ఉంది. మనుషులను నమ్మకు అన్నాడు, కానీ ఏమన్నాడు? మనుషులను ప్రేమించు. నువ్వు మనుషులను ఏం చేయాలి?
ప్రేమించు, నమ్మకు. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మనం మనుషులను రివర్స్ చేస్తున్నాం. దేవుడు ఏమన్నాడు? మనుషులని ప్రేమించు, నమ్మకు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనుషులను నమ్ముతున్నాము, ప్రేమిస్తలేము. అందుకోసం ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి మనకి. మనం ఏం చేయడం నేర్చుకోవాలి? మనుషుల్ని ప్రేమించాలా, నమ్మాలా? కానీ నమ్ముతున్నారు అందరూ. బ్రదర్స్కి అయితే తెలుసు ఏంటంటే, అంటే ఆ బ్రదర్స్ ఎక్కువ ఉంటారు ఏంటంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. నాకు ఆ అన్న తెలుసు, నాకు యాదగిరి అన్న తెలుసు. ఇప్పుడు లోకల్ లీడర్ మనకి ఎవరు, కార్పొరేటర్ ఎవరు? యాదగిరి అన్న తెలుసు. చాలుగా ఆ అన్నుండంటే చాలు. బోడుపల్లి రాజనగర్ కాలనీ అంతా నాదే. ఇక నాకు యాదగిరి అన్న తెలుసు. ఎవరిని నమ్ముతుండు? యాదగిరి అన్న. అల్లుడు ఎవరైనా ఏమన్నా గొడవలు అయినప్పుడు, ఏదైనా ల్యాండ్ కబ్జా ఏదైనా వచ్చింది అనుకో, యాదగిరి అన్న, హలో అన్న, ఇటు ల్యాండ్ కబ్జా అయిన మా ఫోన్ చేస్తారు. ఎందుకు? ఎవరిని నమ్ముతుండు? బ్రదర్స్కి ఇది ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ. అంటే ఎక్కడికి వెళ్ళగానే అక్కడ ఫ్రెండ్స్ని చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తారు కదరా, ఏదైనా గొడవ అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా. అందరు అట్లనే ఉంటారు. గొడవ కాగానే వాళ్ళకి ఫోన్ చేస్తా, నాకు ఈయన తెలుసు, వాళ్ళు తెలుసు. ఎందుకంటే మనం యాదగిరి అన్నకు ఫోన్ చేసినాం, నేను చూసుకుంటా అన్న చెప్పిండు, చూసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు గుండె ఇరిగిపోతుంది. మా అన్న, నా సొంత అన్నను కూడా అంత నమ్మలేదు, ఈ అన్నను నమ్మినట్లా. అంటే యాదగిరి అన్న గురించి చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఎవరో ఒకరు, అంటే మనం ఎవరినో ఒకరిని నమ్ముతాము, వాళ్ళు మనం మోసం చేస్తారు. ఏమవుతాం? మనం మనసు విరిగిపోతుంది. దేవుడు అందుకోసం చెప్తున్నాడు, నువ్వు మనుషులను నమ్మకు, మనుషులను ప్రేమించు. బ్రదర్స్ ఎక్కువ ఏంటంటే సర్కిల్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. నాకు ఎక్కువ పలుకుబడి ఉంది. ఇది ఎందుకు అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. కానీ ఎవరు హెల్ప్ చేయరు. ఎవరు హెల్ప్ చేస్తారు? దేవుడు ఒక్కడే. నీకు ఎంతమంది ఉన్నా కానీ శ్రమ వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోతారు. పైసలు ఉన్నప్పుడు అందరు నీ దగ్గరనే ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? అందరు వెళ్ళిపోతారు. సొంత వాళ్ళు కూడా వెళ్ళిపోతారంట. బైబిల్లో ఎవరిని నమ్మొద్దని ఉంది చెప్తా. మీకా సువార్త అంటారా, మీకా ప్రవక్త రాస్తాడు, స్నేహితుని యందు, అందరు స్నేహితులు అంటారు కదా, ఇది మంచిగా వినండి, మార్చుకోండి ఇప్పటి నుంచి. నా ఫ్రెండ్, నా జాన్ నా కోసం ప్రాణం ఇస్తాడు అంటారా. దేవుడు ఏమంటున్నాడు చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నీ స్నేహితుడు ఉంచుతావా? ఉంచకు. నా స్నేహితుడు రక్తం, నా రక్తం, వాని రక్తం ఒకటే, బ్లడ్ ఫ్రెండ్. ఇట్లాంటివి అనుకుంటురా? యేసు ప్రభు తోకెనకాలే తిరిగిండు. ఇస్కరియోతు ఏం చేసిండు? పెద్ద పెద్ద రాజ్యాలన్నీ పడిపోవడానికి బయట రాజులు వచ్చి ఫైట్ చేయలేదు. ఇంటర్నల్గానే రాజుతో ఉండేటోళ్ళే రాజును చంపేసారు. తిరగాలంటే మనం ఆఫ్రికా మీద యుద్ధం చేయాలనే, ఆస్ట్రేలియా మీద యుద్ధం జరగాలంటే మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. అప్పుడు వాడి దేశంని వాడే మోసం చేస్తాడు. అందుకోసం మన స్నేహితులను నమ్మాలనా? నాకు రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు, ధనవంతుడు, నాకు ఫోన్ కొడితే పైసలు ఇట్లా 10,000, 20,000, ₹1,00,000 వచ్చేస్తాయి అని అనుకుంటాం మనం. అవన్నీ జరిగాయి. ఇప్పుడు కన్నా నిద్రపోయి ఉంటే మేల్కోండి. మనుషుల వల్ల ఏం కాదు. అవుతుందా? మా మమ్మీకి మ్యారేజ్ చేసేటప్పుడు అనుకోవచ్చు మా మమ్మీ కూడా, అరే నా భర్త ఇప్పటి నుంచి నా జీవితం ఎట్లుంటుందో, నా జీవితం మంచిగా ఉంటుంది, నా భర్త బంగారం పని చేస్తాయి. కానీ మా మమ్మీ మస్తాలి బాధ వచ్చినప్పుడు అలా జలవదిలేసి. మనుషులు గ్యారంటీ లేదు. మనుషులు ఎట్లా నమ్ముతాం మనం? అర్థమవుతుందా? ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. మా డాడీ నమ్ముకుంటే మమ్మీ నమ్ముకుంది, అరే నా జీవితం అంతా మంచిగా ఉంటుంది, ఈయనతోనే నా జీవితం అంతా అనుకుంది. మధ్యలోనే వచ్చినాం. తర్వాత ఇప్పుడు ఎట్లున్నాం? రోడ్ మీద ఇల్లు కట్టుకున్నాం. ఎవరిని నమ్మాలి? మనుషులు ఉంటారా? ఇప్పటికీ ఉండరు. కానీ అట్లా వాళ్ళని ఎందుకు నమ్ముతాం మనం? నమ్మొద్దు. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్తుంది? స్నేహితుని నమ్మమంటుందా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని, నా ప్రాణం, నేను చచ్చిపోతే వీడు కూడా చచ్చిపోతాడు, వాడిని అసలుకే నమ్మొద్దంట. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుటి ఎవరు నమ్మొద్దు? నమ్మకం. భర్త లేదనుకోండి, మీరు కూడా నమ్మొద్దు. ఎవరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇంకా తర్వాత ఉంటుంది. ఎందుకు నమ్మితే ఏమవుతుందంటే తెలుసా? ఒకసారి కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమారుడు తండ్రికి అగేన్స్ట్ అవుతుండంట. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. కోడలు ఎవరి మీదకి లేస్తుందంట? అత్తలు అనుకోవచ్చు. ఇది కోడలు ఎప్పుడు తగ్గించుకో. అత్త కోడల విషయం చెప్పాలంటే అయి ఉండాలి. తండ్రి కొడుకులు ఉన్నారంటే తండ్రి హై ఉండాలా, కొడుకు హై ఉండాలా? అత్త కోడలల్లో కూడా నేను అత్త సమానం అనుకోకండి. అత్తనే ఎక్కువ.
అత్త పదన్న అంటే పడండి, కోడళ్ళు నేను 10 అంటే నేను 20 అంటే అనకండి, కొంచెం తగ్గించుకొని చెప్తున్నాను. నేను అత్తలు సంతోషిస్తూ ఉండదు, ఆమెనే లేస్తుంది. నా కూతురు వజ్రం అనుకుంటే ఆమెనే లేస్తుంది, నా కొడుకు మంచివాడు అనుకుంటే వాడే లేస్తాడు నీ మీదకి. కొడుకుని నమ్మమంటుందా, కూతురిని నమ్మమంటుందా బైబిల్? కోడలి నమ్మమంటలేదు, ఎవరిని నమ్మమంటుందా? మీకా సువార్తలు చూద్దాం. ఈ వచనం అయిపోగానే ఉంటుంది, ఏమన్నాడంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా కన్నులు మొత్తం నా దేవుని వైపే ఉన్నాయి. నాకే శ్రమ వచ్చినా నా కొడుకు చూడడు, నా కోడలు చూడదు, నా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అంటే యెహోవా, ఆ యేసు ప్రభువే నేను ఎదురు చూస్తున్నాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా ప్రార్థన ఆలకించును. శ్రమ రాగానే ఎవరికి ఫోన్ చేయాలి? అన్నా నాకు ఈ శ్రమ వచ్చింది అనాలా? దేవుని కంటే మోకాళ్ళ మీద ఉండి, దేవా నాకు ఈ శ్రమ ఉంది, దేవా తీసేది. దావీదు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్ళిండు? అన్న రా అన్న ఇట్రా అన్న గొలియాతు అన్న రా ఇట్రా అట్లా అందరికి చెప్పిండా? ఎవరు నా వెనకాల అన్నాడు? దేవుడు నా యెహోవా నా పక్షం ఉన్నాడు. ఎగ్రీది అనలేదు అనుకో, అసలు తీసుకొని కొడితే కింద పడ్డాడు, తల నరికేసిండు. గొలియాత్ కత్తి తీసుకొని గొలియాత్ తలని నరికేసిండు. ఎవరైనా నమ్ముకుండా దావీదు? నాకు కూడా ఇట్లాంటి జరిగింది. రీసెంట్గా ఏమైందంటే, ఈ కారు ఉంది కదా, మన కారు సంఘం కోసం వాడుతున్నాం కదా, ఆ కారుని వచ్చి ఒక బండోడు వచ్చి గుద్దిండు. వాడు దాగొచ్చి వాడే గుద్దిండు. నేను మంచిగా వెళ్తుంటే వాడే వచ్చి గుద్దంగానే నేను అన్నా, అరే ఇట్లా అయిపోయింది ఏంది అది ఇది అని అంటే, సరే ఇప్పుడు కాదు, మన క్రిస్టియనే, మన క్రైస్తవుడే, నువ్వు నాకు తెలుసు అని. అవునా అంటే తెలుసాను. సరే అని చెప్పి నేను తర్వాత కలుస్తాను. అట్లయితే ఒక రోజు తర్వాత, ఒక 2 days తర్వాత ఫోన్ చేసి కలుద్దాం, మాట్లాడదాం, ఎంత పైసలు అవుతాయి అవన్నీ అని అన్నాడు. అంటే నేను అన్నా, సరే కలుద్దాము, చర్చ్ ఇక్కడనే ఉంటాడు, ఈ బిస్కెట్ కంపెనీ సైడ్ ఉంటాడు, చర్చి దగ్గరికి రా అని చెప్పిన. చర్చి దగ్గరకు వద్దు అన్నాడు. కాదు నువ్వు చర్చి దగ్గరికే రా, నేను ఇక్కడనే ఉంటా, నువ్వు ఇక్కడనే ఉంటావు, నేను ఇక్కడనే ఉంటా అంటే, కాదు మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు పోదామన్నాడు. అంటే నాకు అర్థమైంది, అంటే ఏదో ప్లాన్ చేస్తుండు, ఏదో మాఫియాని విద్దాం అనుకుంటున్నాడు, మొత్తం గ్యాంగ్ వచ్చేద్దాం నేను అనుకుంటే ఏమన్నా కానీ తెచ్చుకొని వాడు మాట్లాడదాం, మీ వాళ్ళని తీసుకురా, నేను మా వాళ్ళని తీసుకొస్తా, ఇట్లా తీసుకుంటా, ఏదో ఒకటి గొడవ వాడి ఏదో ఒకటి సెట్ చేసుకుందాం, ఓన్కి బలం ఉంటే వాడే విన్ అవుతాడు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసిండు. చెప్పిండు ఆల్రెడీ, మీ వాళ్ళని తీసుకురా, నేను మా వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. నేనేం చేసిన, నాకు అసలు ఎవ్వరు అవసరం లేదు, నేను ఒక్కనే వస్తున్నా అని చెప్పిన. ఫోన్ కట్ చేసిన, వెళ్ళినా, చూసే వారికి అక్కడ ఒక టీ పాయింట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, అరే ఎవ్వరు రాలే కదా అని చెప్పి, నేను దేవుడు నాకు ఎవరుండ్రు, నాకు మనుషుల్లో ఉన్న నమ్మినా. అప్పుడు అన్నయ్య మ్యారేజ్ కూడా ఉంది, అందరు బిజీగా ఉన్నారు. వాడు ఒక దగ్గర కూర్చొని ఉండు. నేను వెళ్ళి ఏం చేసిన దేవుడు నాకు ఉండు, ఏం కాదు, వీడో నన్ను ఏం చేస్తాడు అని చెప్పి వెళ్ళి వాని పక్కన కూర్చోగానే వాడు ఏం చేసిండంటే లేచిండు, ఒక దగ్గరికి వెళ్ళగానే ఒక 10-15 మంది ఉన్నారు, మొత్తం చిల్లరగాళ్ళు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. వచ్చిర్రు, వాళ్ళ జుట్లు ఎట్లున్నాయి అంటే కలర్లు ఉన్నాయి, మొత్తం ఒక్కొక్క జుట్టు ఒక్కొక్క కలర్ వేసుకుండు, ఇంత పెద్దగా వేసుకుండు, బొట్లు ఏవో పెట్టుకుండు, కడియాలు పెట్టుకుండు వచ్చిండు. నేను కూర్చున్న దగ్గర అందరూ వచ్చి, 4 ఏమో నా చుట్టూ కూర్చుర్రు, 2 ఏమో నా వెనకాలలో నిలిచిర్రు, మొత్తం సర్కుల్ చేసేసారు నన్ను. ఇక ఏమన్నా ఎట్లుంటుంది అప్పుడు? నేను ఏమడుగుతా వాళ్ళని? నేనే పైసలు ఇచ్చి వెళ్ళిపోవాలి. సారీ అడుగుతున్నా కానీ నేనే సారీ చెప్పాలి. ఎందుకు? వాళ్ళు వచ్చిర్రు మంచిగా, కొందరు అయితే ఇక బాడీ చూపెడతారు, టీషర్ట్ పైకి అంటారు, వాళ్ళ చేతులే అట్లా మోటు పని చేస్తారు కదా, వాళ్ళు ఎంత ఉన్నారంటే భయపెట్టించేటట్టు. నేను అక్కడ కూర్చుని లోపల ఒకటే అనుకుంటున్నా, వీడు వాళ్ళ మనుషులందరినీ తీసుకొచ్చుకుండు, వాళ్ళ గ్యాంగ్, వాళ్ళ కాందాన్ అంతా తెచ్చుకోండు. నాతో ఎవరున్నారు? నా కాందాన్ ఉంది, నా దేవుడు ఉన్నాడు, నేను అడిగేది అడుగుతా, ఏమన్నా కానీ నా దేవుడు ఉన్నాడు, నేను పైసలు అడిగేది అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా అని చెప్పిన. ఆడ కూర్చున్నా, నా ఎదురుగా కూర్చున్నవాడు కూర్చొని, ఏంది చెప్పు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏం చెప్పు అన్నాడు. అంటే నేను అన్నా, నా ప్రాబ్లం ఏం లేదు, నా పైసలు నాకు ఇచ్చినావంటే, ఓ కార్ ప్రాబ్లం అయింది, పైసలు నాకు ఇచ్చినావంటే నేను వెళ్ళిపోతా అన్న. నా దగ్గర పైసలు లేవు, ఇయ్యను అన్నాడు. అంటే ఇయ్యనన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి నేను? అంతమంది చుట్టూన్నారు కదా, ఒక్క గట్టిగా మాట్లాడినా కానీ ఏమంటారు? గల్ల పట్టుకొని లేపుతున్నారు, ఏంద్రా అంటారు. నాకు తెలుసు ఎట్లా గొడవలు ఎట్లయితే నేను చూసినా, ఎప్పుడు చేయలేదు, నేను ఇప్పటివరకు ఏ గొడవలోకి వెళ్ళలేదు. నాకు అదేందో కానీ, నా పక్కన ఎవరైనా గొడవ పడితే నాకే భయం అవుతూ ఉంటుంది, నా పక్కనోని కొడితే నాకే భయం అవుతుంది. ఇంతమంది వచ్చి నా చుట్టూ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? ఇంకా ఒక్కడు గల్ల పట్టుకొని లేపిండంటే అయిపోతుంది ఆ పని. అప్పుడు నేను దేవుడు ఉండు, నాకు మనిషిని ఎవ్వరికి ఫోన్ చేయలే, నాకు ఫోన్ చేసి వచ్చి కొట్టేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. నేను ఫోన్ చేసిన ఎవరైనా వచ్చి అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు తెలియదు నాకు. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను అడిగిన నా పైసలు నాకు
నేను ఇస్తేనే మంచి ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. నేను సీరియస్గానే మాట్లాడినా, గట్టిగానే మాట్లాడుతున్నా, నా వెనకాల ఎవరో ఉన్నట్టే మాట్లాడినా. లాస్ట్కి ఆ మాటలతోనే ఏమన్నాడంటే సరే పైసలు ఇస్తా అని చెప్పి ఒక షోరూమ్ అక్కడికి వెళ్ళి రిపేర్ కార్ ఎంత అవుతుంది అవన్నీ కనుక్కొని ఆ 15 మందితో వచ్చి కూడా నాకు పైసలు ఇచ్చి వెళ్ళినాడు. నేను ఒక్కనే పోయినా పైసలు తీసుకొని వచ్చిన. ఎవరు నాకు? దేవుడున్నాడు. ఫస్ట్ పైసలు ఇయ్యనన్నాడు. ఏం చేసుకుంటావు వేసుకో, నేను ఇయ్య, నా బండి ఖరాబ్ అయింది, నీ కార్ ఖరాబ్ అయింది. కానీ తర్వాత పైసలు ఇచ్చిన. ఎవరిని నమ్ముకున్నా? నేను దేవుడిని నమ్ముకున్నా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు ఏమవుతారంటే, రాజు చెప్తాడు నువ్వు ఈ విగ్రహంకి మొక్కాలి, అందరు మొక్కాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు నేను మొక్కను అంటారు. అంటే మేము అగ్నిగుండంలో వేస్తా అంటారు. నువ్వు అగ్నిగుండంలో వేస్తావా? అగ్నిగుండంలోకి వెళ్తాం మేము, మా దేవుడు రక్షించగల సమర్థుడు అంటారు. ఒకవేళ రక్షించలేదా అగ్నిలో చనిపోతాం, కానీ మొక్కము అంటారు. నిన్నైతే నమ్మము, మా దేవుని నమ్ముతాము. ఆ మొక్కడం అంటే రాజుని నమ్మము అన్నట్టు. నన్ను నమ్మండి అంటే మేము నిన్ను నమ్మము. ఎవరిని నమ్ముతాము? మనమందరం కూడా చాలా మంది ఏం చేస్తామంటే మనకున్న పై అధికారులను నమ్ముతూ ఉంటాం, వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారేమో అని. ఎవరో ఒకరు వచ్చి మంచి చేస్తారని చెప్పి ఎవ్వరు వచ్చి ఏం చేయలేరు. మనుషుల మధ్యలో ఉంటారేమో కొన్ని రోజులు, కానీ ఎప్పటికుంటారా వాళ్ళు? ఉండరు. నీ ఆధారం ఎవరి మీద ఉండాలి. అందుకోసం కీర్తనలు 118 ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, తర్వాత రాజులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఉంటుంది కింద. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్ముతారు మీరు? ఎవరిని నమ్ముతారు మీరు? మీకు శ్రమ వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తారు? ఆయన ఫోన్ నెంబర్ తెలుసా? చిన్నప్పుడు నాకు సండే స్కూల్లో చెప్పేది, యేసుప్రభు ఫోన్ నెంబర్ ఏంటంటే 333 అంట, 333. అది ఇర్మియా 33:3. అంటే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ఉంటుంది. మీకు ఎవరిని నమ్మాలి ఇప్పుడు? ఎవరిని నమ్ముతారు ఇప్పుడు మీరు? ఎవరిని ప్రేమిస్తారు? ఆ దేవుణ్ణి ఎట్లైనా ప్రేమిస్తారు. మనుషుల్ని ప్రేమించాలి. ఎందుకంటే నువ్వు మనుషుల్ని ప్రేమించడం అంటే వాడు మోసం చేసిండు అనుకో ఏమవుతుంది? వాడి మీద పగ పెట్టుకోవు, అరే వీడు నన్ను మోసం చేసిండని. నేను రీసెంట్గా కొన్ని మోసాలు విన్నా, అవంటే మస్తు బాధ అనిపించింది నాకు, మోసం చేస్తారని. ఒక సిస్టరు దేవుని నమ్ముకునేటామె, దేవుళ్ళు ఎక్కువ ఉండేటామెనంట. ఆమెకు పెళ్ళి టైం వచ్చే వరకు ఆమె దేవుని అడుగుతుందంట, దేవ నాకు పెళ్లి కుమారుని అంటే ఒక సంబంధం వచ్చిందంట. ఒక సంబంధం వస్తే ఆ సంబంధం డాక్టర్ సంబంధం అంట. ఏం సంబంధం అది? డాక్టర్ సంబంధం. అట్లయితే అంటే దేవ ఈ డాక్టర్ సంబంధం వచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలని అది అంటే, అప్పుడు దేవుడు ఎట్లనో ఆమెతో మాట్లాడి చేసుకోకు నువ్వు అని చెప్పిండంట. అప్పుడు ఆమె అనుకుందంట, అరే పెళ్ళే కదా చేసుకుంటే అయిపోతుంది, ఆ వాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా మంచోడు కాకపోతే నేను సెట్ చేసుకుంటా, దేవుడు డాక్టర్ ఇట్లాంటి సంబంధం వస్తుందో రాదో మళ్ళీ అని చెప్పి ఏం చేసిందంట, దేవుని మాట వినకుండా, నేను రీసెంట్గా ఇది దేవుని మాట వినకుండా ఆమె ఆ డాక్టర్నే పెళ్లి చేసుకుందంట. దేవుడు ఏమన్నాడు? చేసుకోమన్నాడా వద్దన్నాడా? చేసుకోవద్దన్నాడు. కానీ ఆమె వాడినే చేసుకుంది. చేసుకునే వరకు ఏమైందంటే పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఒక ఇంటికి తీసుకెళ్ళిండంట. ఆమె మనిషి పెళ్లి చేసుకుందంట, నాకు భర్త అది ఇది అనుకుంటే డైరెక్ట్ ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆమెను చూపెట్టి ఈమె నా మొదటి భార్య. ఏమన్నాడు? ఈమె నా మొదటి భార్య, నువ్వు నా రెండో భార్యలాగా కూడా కాదు, నువ్వు నా సెటప్ లాగా ఈయన ఉండు అన్నాడంట. ఈ మాట అన్నాడంట. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని అంటే దేవుని బిడ్డలు కదా వాళ్ళు, ఎన్నో ప్రార్థనలు చేసి ఆ పెళ్లి చేసుకుంటే అట్లా అని చెప్పేవారికి అక్కడనే ఆమె పిచ్చామ అయిపోయిందంట. ఆమె లైఫ్ అంతా మెంటల్ హాస్పిటల్ గడిపిందంట. ఇక పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది, ఆ మాట వినగానే మెంటల్ హాస్పిటల్ వెళ్ళిపోయింది. మనిషిని నమ్మింది. నాకు డాక్టర్ అందరిలో హై ఉంటా నేను అనుకుంది, కానీ ఏడుగుపోయింది లాస్ట్కి మెంటల్ ఆమె అయిపోయింది. మీరు కూడా దేవుని దావీదుకి విజయం ఇచ్చిండా లేదా? అబ్రహాంకి విజయం ఇచ్చిండా లేదా? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు విశ్వాసం పెట్టిండు? 100 years కంట. అప్పుడు కూడా దేవునే నమ్మిండు. ఎటువంటి శ్రమ వచ్చినా ఏదైనా కానీ డాక్టర్స్ని నమ్మకండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, మనుషుల్లో హెల్ప్ అడగండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, పైసలు అయితే ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నిద్రపోయిన వాళ్ళు ఉంటే లేచినండి మంచిగా. ఏంటంటే పైసలు మీరు ఎవరిని కూడా నమ్మియకండి. నమ్మమని చెప్తున్నా, బైబిల్ ప్రేమించమని చెప్తున్నా. మనం పైసలు ఎందుకు ఇస్తాం? ఈ మధ్య ఇట్లాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. మనం పైసలు ఎందుకు ఇస్తాం? నమ్ముతాం వాడు ఇస్తాడేమో అని. కానీ లోకంలో నమ్మకం ఉంచుకోకండి ఎవరి మీద. నేను ఎవరికన్నా మా ఫ్రెండ్స్కి పైసలు అడిగారు అనుకో, నేను పైసలు ఇచ్చింది అనుకో, మళ్ళీ అడగని వాళ్ళ దగ్గర నుంచి. నేను ఇచ్చేటప్పుడే అనుకుంటా ఇది వానికైగా, వాడిస్తే సంతోషం, పోనీ వాడు 10,000 అడిగిండంటే నా దగ్గర 500 ఉన్నాయి అనుకో, 500 తీసుకోరా, నా దగ్గర ఇవే ఉన్నాయి. నా దగ్గర 10,000 ఉన్నాయి అనుకో, నాకు అవసరమైనవి ఉన్నాయి అనుకో, నేను ఇయ్యను వానికి. పైసల వల్ల ఏమవుతుందంటే శత్రుత్వం వస్తుంది. ఈ మధ్య జాబ్స్ దగ్గర కూడా మస్తు ఫ్రాడ్ జరుగుతుంది, మోసం జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడు అప్పులల్లో ఉన్నాడు, జాబ్ లేకనే అప్పులల్లో ఉన్నాడు.
అలాగే కోటి జాబ్ ఇస్తానడంట, 3 లక్షలు పెట్టు జాబ్ ఇస్తానడంట. అప్పులలో ఉన్నాడని చెప్పి ఇంకో అప్పు చేసి 3 లక్షలు అప్పు చేసి జాబ్ కోసం పైసలు ఇచ్చిండు. లాస్ట్కి వాడు మోసం చేసిండు. ఇప్పుడు ఆ అప్పులు పోయినాయి, కొత్త అప్పు వచ్చింది, ఇన్ని అప్పులు కలిపి తీర్చలేక వాడు ఏం చేయాలో అర్థమవుతలేదు. పైసలు ఎవ్వరిని నమ్మకండి. పైసలు ఇచ్చేటోళ్ళు అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, మీరు పైసలు ఇచ్చారంటే పోయినాయి అనుకోండి. అవి మా తమ్ముడు మా అక్క దేవుని మీద భారం వేసుకోండి, దేవుని పైన భారం వేసినట్టు. మీరు మా తమ్ముడు మా అక్క మా బంధు నాకు తెలుసు మా ఫ్రెండు మా జానని ఇచ్చిర్రా, మంచిగా వాక్యం దేవుడు చెప్తున్నారు, మీరు మెంటలోళ్ళే. ఎవ్వరికి ఇవ్వకండి పైసలు. బాధలలో ఉండ్రా, ఏడుస్తుర్రా, వాళ్ళతో పాటు 2 కన్నీళ్ళు కార్చండి, అది పంచుకోండి. పైసలు ఇవ్వకండి. తర్వాత వాళ్ళు మంచిగా ఉంటారు, మీరు ఏడుస్తారు. ఇట్లాంటివి ఎక్కువ వింటున్నా నేను పైసలు ఇచ్చిన మా ఓన్కి వాడు ఇస్తలేడు నాకు, నేను పైసలు ఇచ్చిన మా అక్కకి వాడు ఇస్తలేడు. ఇయ్యడు. బైబిల్ ఆల్రెడీ చెప్పింది నమ్మొద్దని. మంచి గుర్తుపెట్టుకోండి దాన్ని. మనోళ్ళే మనకు మోసం చేస్తారు. బయటోళ్ళ కన్నా పైసలు ఇవ్వండి, మనోళ్ళకి ఇవ్వకండి. బయటోళ్ళని ఇస్తారు మనోళ్ళ. ఎక్కడికి పోతున్నా నేను? ఇక్కడనే లేనా? బోడుపల్లనే ఉంటా కానీ, ఇంటి పక్కనే ఉంటున్నా కదా, పారిపో. దేవుడు మీకు ముందే ఉండు. ఎవరిని నమ్మాలంట? దేవుని నమ్మండి. మనుషులను ఏం చేయాలి? ప్రేమించండి. రివర్స్ చేయకండి. మనం ఏం చేస్తామంటే మనుషులను ప్రేమించాం. మనుషులను ప్రేమించు. నువ్వు ప్రేమించినప్పుడు వాడు నీ దగ్గరనే ఉండని అంటావు. మనం నమ్మినప్పుడే మోసపోతాం. యాక్చువల్లీ నేను చెప్పాలి అనుకుంది ఈరోజు వాక్యం రూతు గురించి చెప్దాం అనుకున్నాను. దీనికే టైం అయిపోయింది, 12:45 అవుతుంది, ఇంకా 15 నిమిషాలు ఉంది. కాబట్టి 15 నిమిషాలలో నేను ఒకటే పదం గురించి చెప్తాను మీకు. రూతు గ్రంథం మళ్ళీ చూసుకుందాము. అదేందో కానీ రూతు గ్రంథం వాక్యం వచ్చేస్తూ ఉంటాయి. మొన్ననే చైతన్య ఎలీషా మ్యారేజ్ అయింది. ఈరోజు రూతు గ్రంథం గురించి చెప్తా ఉన్నా నేను. ఒకవేళ మీరు ఎవరైనా నమ్మినరు, మోసపోయినరు, శ్రమలలో ఉండిపోయారు అంటే దేవుడు అప్పుడు కూడా మీకు విడుదల ఇవ్వగలుగుతాడు. దేవుడు మీరు శ్రమలోకి వెళ్ళిరా, ఎవరైనా నమ్మి మోసపోయిర్రా, దేవుడు అప్పటి నుంచి కూడా మీకు విడుదల ఇవ్వబోతాడు. విడుదల ఇచ్చే దేవుడు మీకున్నాడు. రూతు గ్రంథం చూసుకుందాం. నేను రూతు గ్రంథం మీకు అందరికి చెప్పినప్పుడు రూతు అనగానే మనం ఏమనుకుంటాం? రూతు గ్రంథం అనుకోము, ఒక లవ్ స్టోరీ అనుకుంటాం. ఏమనుకుంటాం? అసలు రూతు అంటే రూతుకు పెళ్ళి కావాలి, బోయజ్ అనేట ఒక అతను ఉన్నాడు, లాస్ట్కి పెళ్ళి అయింది, ఇది స్టోరీ అనుకుంటాం మనం అందరం. కానీ అది స్టోరీ కాదు. అసలైన స్టోరీ అది కాదు. అసలైన స్టోరీ ఏంది తెలుసా? ఎలిమెలెకి ఉన్న ల్యాండ్ ఏదైతే ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిని విడిపించడం, అతని బర్త్ రైట్ అంటే ఆ వంశంని కాపాడడం రూతు గ్రంథం. ఎలిమెలెక్ అని ఒక అతను ఉంటాడు, అతని వంశంని కాపాడడం అంటే అతనికి ఉన్న ల్యాండ్ని కాపాడడము రూతు గ్రంథంలో ఉన్న మెయిన్ సబ్జెక్ట్. మీకు అర్థమయ్యేటట్టు మంచిగా ఫస్ట్ నుంచి చెప్తా. అట్లయితే రూతు గ్రంథంలో ఎలిమెలెక్ అని ఒక అతను ఉంటాడు. అర్థమవుతుందా మీ అందరికీ? స్టోరీలా ఉందని చెప్పి మంచి నిద్ర. రూతు గ్రంథంలో ఎలిమెలెక్ అని ఒక అతను ఉంటాడు. అతనికి ఏమవుతుందంటే దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి అంటే కానాన్లకి అందరికీ ఒక్కొక్కరు బంటికి, చెంగిచెల్ల, శ్రీకాంత్కి ఇట్లా మమ్మిచ్చినట్టు అంటే ఇవ్వలేదు, కానీ అట్లా అంటే ఒక్కొక్క ప్రాంతంని ఒక్కొక్కరికి ఇచ్చిండు దేవుడు. 12 ఒక్కొక్కరికి ఇచ్చేసిరు. ఇక వాళ్ళ పిల్లలు ఆ ప్రాంతంలోనే ఉండాలి. అంటే ఈ బోడుపల్లి మొత్తం ఎవరిది? ఇప్పుడు ఎవరిది చెప్పండి? నాది. ఇది వేసినాము నామిన్. ఈ బోడుపల్లి నాది. ఇది అట్లయితే ఈ బోడుపల్లి నా పిల్లలకి వెళ్తూ ఉంటుంది. అట్లయితే నాకు అప్పులు అయినాయి బాగా. నేను కూడా దేవుడు చెప్పిన మాట కూడా నా ఫ్రెండ్కి అప్పించిన. వాడు నాకు ఒకరికి అప్పుకున్న, డానియల్కి అమ్మేసిన బోడుపల్లిని. అరే నాకు పైసలు లేవు, తీసుకో డానియల్ అని చెప్పి బోడుపల్లి పేపర్లో చేసిన. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఒకవేళ ఎవరన్నా నీ ల్యాండ్ని అట్లా నువ్వు ఎవరి దగ్గర కొనుక్కున్నా, నువ్వు ఎవరన్నా నమ్మినా కానీ వాని దగ్గర ఎన్ని రోజులు ఉండాలంటే 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరం. ఇప్పుడు ఏం చేయాలంటే నేను వీనికి అమ్మినా కానీ ఆ 50 సునాద సంవత్సరం అంటే జూబిలీ వచ్చినప్పుడు వాడు నాకు ఫ్రీగా ఇచ్చేసేయాలి మళ్ళీ. అంటే నాది నాకు వచ్చేస్తుంది మళ్ళీ. అర్థమవుతుందా? నేనేం వానికి పైసలు ఇవ్వని అవసరం లేదు. మళ్ళీ వాని దగ్గర నేను పైసలు తీసుకున్నా, నా ల్యాండ్ వాడు తీసుకుండు, ఎవ్రీ 50 ఇయర్స్కి ఒకటి వస్తుంది జూబిలీ అని. అది వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాడు నాకు ఫ్రీగా ఇచ్చేసేయాలి. 50 సంవత్సరాలకి ఎవరి ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దేవుడు అట్లా ఒక ఆచారం పెట్టిండు. ఏం ఆచారము? ఎంత అమ్ముకున్నా కానీ 50 సంవత్సరాలకి తీసుకోవాలి. అంటే ఎవరి ల్యాండ్ వాళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ. ఒకవేళ 50 సంవత్సరాలకు ముందు ఒకవేళ ఇప్పుడు బన్నీ ఉన్నాడు, ఇంకొక అతను రిలేటివ్, నేను బన్నీ అంటే ఒకటే రక్తం మాది, తమ్ముడు ఎవరో ఒకరు, వాడు ధనవంతుడు, నేను బీదోని, నా ల్యాండ్ అమ్మేసినా అని వానికి తెలిసినప్పుడు వాడు ఏం చేయొచ్చు అంటే వీరిచ్చి ఆ ల్యాండ్ నాకు ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఒకటేంది 50 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చేసేయాలి. వీడెళ్ళి ఆ పైసలు వీనికి ఇచ్చేసి వాడు ధనవంతుడు, నా మీద ప్రేమ ఉంది.
ల్యాండ్ ఇవ్వచ్చు. అట్లయితే ఎలిమెలెక్ కూడా ఒక అతను, నాలాంటి ఒక అతను. అతను ఏం చేసిండంటే ఆయన ల్యాండ్ అంతా కూడా అమ్మేసుకొని, ఆయనకు ఉన్నదంతా కూడా అమ్మేసుకొని ఏం చేసిండంటే ఇజ్రాయిల్ మోయాబు దేశంకి వెళ్ళిపోయిండు. ఏడికి వెళ్ళిపోయిండు? మోయాబ్ దేశంకి వెళ్ళిండు. అక్కడ ఆయన చనిపోయిండు, ఆయన కుమారులు చనిపోయారు. తర్వాత నయోమి, రూతు ఇద్దరు మాత్రమే ఇజ్రాయెల్ దేశంకి వచ్చిర్రు. ఇజ్రాయెల్ దేశంకి వచ్చినాక ఇప్పుడు ఎలిమెలెక్ ల్యాండ్ ఉంది. ఎవరి ల్యాండ్ ఉంది? ఎవరి దగ్గర ఉంది? అది దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు ఎవరో ఒకరు ఏం చేయాలి? అంటే ఎలిమెలెక్ ఎవరైతే చుట్టరికం ఉంటారో, క్లోజ్ రిలేటివ్స్ ఉంటారో, వాళ్ళు ఏం చేయాలంటే పైసలు మీకు ఇవ్వాలి. అర్థమవుతుందా? అందుకోసం ఆ క్లోజ్ రిలేటివ్ ఎవరు అంటే బోయాజు. ఎలిమెలెక్కి సమీప ఋతు గ్రంథంలో 3వ అధ్యాయం ఉంటుంది. ఆమె నయోమి సంతోషంగా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, అతడు నీవెవరని అడగగా ఆమె, నేను రూతు అని నీ దాసరాలని, నీవు నాకు సమీప బంధువుడు గనక నీ దాసరాలి మీద నీ కొంగు కప్పుమనగా, రూతుకి నయోమి చెప్పింది, ఆయన ఎవరో కాదు, మన సమీప బంధువుడు. అంటే మన ల్యాండ్ మనకి ఇవ్వగలుగుతాడు ఆయన. వేరేటోళ్ళు ఇవ్వద్దు, వేరేటోళ్ళు పైసలు ఇచ్చి ఇప్పియొద్దు. ఎవరు ఇవ్వాలి? సమీప బంధువుడే ఇవ్వాలి. బోయాజ్ అట్లాంటి సమీప బంధువుడు అంట. ఇవన్నీ ఆచారాలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలు మంచిగా ఉంటాయి. కొత్త నిబంధనలకు వచ్చేవారికి ఈ ఆచారాలు లేవు. ఇప్పుడు లేవు ఈ ఆచారాలన్నీ. మనకి ఆచారాలన్నీ కూడా మన మీద ఉన్నంత వరకు చెప్పాలంటే. ఇప్పుడు ఏ ఆచారం లేదు మనకి. ఆచారాలు ఉన్నాయా? ద్వారానే రక్షింపబడ్డం మనం. అంటే కొన్ని ఆచారాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. మనకి ఒకసారి అంటే మన దేశంలో, హిందూ దేశంలో ఒకప్పుడు ఏముంది? సతీ సహాగమనం అని ఒకటి ఉంది. దాని అర్థమైంది? ఈ స్త్రీలకు ఎక్కువ తెలుస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళకి క్రిటిసిజంలా ఉంటుంది. భర్త చనిపోయిన అనుకో, వాడు ఎప్పుడో ముసలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఒక చిన్న ఆమెని. తర్వాత వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోకంతో చచ్చిపోతాడు. ఈమె మంటలలో గాలి చచ్చిపోవాలి. ఎంత బాధాకరమైంది కదా. ఇది ఒక ఆచారం, వ్యర్థమైన ఆచారం. అది బ్యాన్ అయిపోయింది. అట్లనే అంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఇట్లా ఆచారాలు ఉన్నాయి. అట్లనే ఇజ్రాయెల్ దేశం కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళైనప్పుడు ఏమంటారు? పెళ్లి కూతురు పెళ్లి చేయాలని కొందరు అంటారు. పెళ్లి కూతురు వాళ్ళు కొందరు ఏమంటారు? పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చేయాలంటారు. ఇట్లాంటి అన్ని ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ మన కోసం ఏర్పరచుకునే మనవన్నీ. అవేం పరలోకానికి మనల్ని తీసుకెళ్ళలేవు. అర్థమవుతుందా? కొందరు అనుకుంటారు ఏంటంటే వైట్ షర్ట్ వేసుకుంటే వాక్యం చెప్పాలి. వైట్ షర్ట్ వేసుకోకుండా వాక్యం చెప్తే నేను పరలోకానికి పోకుండా ఏముండా. బల్లి ఇవ్వాలంటే ఖచ్చితంగా వైట్ షర్ట్. ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు ఇవన్నీ. అర్థమవుతుందా? బల్ల తీసుకుని వెళ్తారని లేదు. బాప్తిజం తీసుకుంటే ఆదివారం వస్తేనే పరలోక రాజ్యం వెళ్తారని లేదు. అందరూ ఏమంటారంటే ఇవి చెయ్యాలి, ఇవి చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. కాదు, ఇవన్నీ నీ మంచి కోసం చేస్తే చేయలేకపోతే లేదు. నువ్వు బల్ల తీసుకుంటే నువ్వు ఈ పాత నిబంధనలో ఒక ఆచారం ఉంది. ఏమనుందంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో రావద్దంట. ఎట్లా రావద్దు అంటే? ఉట్టి చేతులతో రావద్దంటే ఏం తీసుకురావాలి? దశంభాగం ఏదో ఒకటి. నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఉట్టి చేతులతో రావద్దు. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదించిన అని చెప్పి నువ్వు చేతి నిండా ఏదో ఒకటి తీసుకురావాలి అంటాడు. ఇప్పుడు ఉట్టి చేతులతో రాకపోయినా కానీ పరలోకానికి వెళ్తాం మనం, ఉట్టి చేతులతో వచ్చినా కానీ. ఇవన్నీ ఆచారాలు. అర్థమవుతుందా? ఎవరైనా చచ్చిపోతే గుండు కొట్టించుకుంటారు. గుండు కొట్టించుకోకపోయినా పరలోకానికి పోతావు. అన్ని కొన్ని ఆచారాలు అయితే మనం మాట్లాడుకోలేము కూడా. కొన్ని దేశపు ఆచారాలు, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆచారం. మనం ఈ తెలంగాణలో ఏంటంటే బావాలను పెళ్లి చేసుకుంటారు, బావ మరదలు పెళ్లి చేసుకుంటారు. ఆంధ్రాలో ఏం చేసుకుంటారు? మామలను పెళ్లి చేసుకుంటారు, మామ కోడలు అంటారు. మన తెలంగాణలో చెప్తారు మామని ఎట్లా చేసుకుంటారు? తప్పు అది. అరే ఆ తప్పు తెలంగాణలో సృష్టించుకోరు, తప్పేం కాదు. ఆచారాలు అవన్నీ కూడా మనం సృజించుకో కోసం. ఋతు గ్రంథంలో కూడా మీకు అనిపించవచ్చు ఇదేం ఆచారము అని చెప్పి. బైబిల్లో కొన్ని ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఎట్లాంటి ఆచారం అంటే, ఇప్పుడు అన్న ఉన్నాడు అంటే 7 కుమారులు ఉన్నారు అనుకో. ఫస్ట్ అతనికి పెద్ద కొడుకు పెళ్ళయింది. అప్పుడు ఆమె పెళ్ళి అయినాక తర్వాత ఆమె పిల్లలు కాదు, రెండోడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చంట. అర్థమవుతుందా? ఇది బైబిల్లో ఉంది. మనం అనుకుంటాం అరే ఇదేం ఆచారం, మనకు అట్లాంటి అర్థం కాదు కదా. అరే తమ్ముడు ఎట్లా చేసుకుంటాడు? ఇది ఆచారాలు. ఇవన్నీ ఈ ఆచారాలు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. అర్థమవుతుందా అందరికీ? బోయాజ్ కూడా అంటాడు, ఆ వంశంలో నుంచి వచ్చిన ఆయననే అన్ననో తమ్ముడో పెద్దనాన్న కొడుకో ఏదో సంథింగ్ అవుతాడు. అకుండు రూతుని ఎట్లా పెళ్లి చేసుకున్నాను మన తెలంగాణ వాళ్ళు అంటారు, ఆంధ్రలో అనకపోవచ్చు. అంటే కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, కానీ యేసు రక్తం మాత్రమే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. హల్లెలూయా. స్కార్ఫ్ కట్టుకున్నా, కొందరు స్కార్ఫ్ కట్టుకోలేదు. స్కార్ఫ్ కట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళడం లేదు బైబుల్లో. నీ మంచి కోసం నువ్వు స్కార్ఫ్ కట్టుకో. అర్థమవుతుందా?
నేను బల్లిర్చేటప్పుడు ఒక సిస్టర్ అన్నది, ఒకసారి నేను బల్లిర్చేటప్పుడు ఒక్కొక్క షర్ట్ వేసుకుంటే బ్రదర్ నువ్వు వైట్ షర్ట్ వేసుకోలేదు బల్లిర్వద్దు అన్నది. బైబిల్లో అప్పుడు పాతకాలంలో వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్స్ అని ఉండేనా, నిలువుటంగా ఉంటుండే. ఎలిమెలెక్ ఆ చుట్టరికమే సమీప బంధువుడే బోయాజ్. ఈ ఆచారాలన్నీ ఎందుకు చెప్తున్నంటే మనం ఏం చేస్తామంటే ఈ ఆచారాల వెనుక వెళ్తూ ఉంటాం. మనుషులందరూ ఏం చేసినారంటే పెళ్ళి అసలు దాని ముఖ్యమైనది ఏందో పట్టించుకోరు, కానీ పెళ్ళి ఎట్లా జరిగింది, ఏ ఆచారం, పెళ్లి కొడుకు ఫస్ట్ మాట్లాడినా, పెళ్లి కూతురు ఫస్ట్ మాట్లాడినా, పెళ్లి కొడుకు కట్నం ఎంత, వరకట్నం ఎంత, అదెంత ఇదెంత, ఈ ఆచారాల మీద ఉంది. కానీ ఓకేనా వాళ్ళిద్దరికి నచ్చిర్రా, ఇట్లాంటి మంచి పట్టించుకోరు. అసలైనవి పట్టించుకోరు కానీ అనవసరమైనవన్నీ పట్టించుకుంటారు. సంఘంలో కూడా అసలైనవి పట్టించుకోరు కానీ అనవసరమైనవి పట్టించుకుంటారు. ప్రార్థన చేస్తే మోకాలు లొంగాలని ఆలోచిస్తారు కానీ ప్రార్థన చేసినంతసేపు ఏం ఆలోచిస్తున్నావు అని ఆలోచించారు. సంఘంలోకి వచ్చి కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు ఇది ఆలోచించారు. ఇక్కడనే ఉంటారు మీరు కానీ ఎక్కడో వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఏదో అవుతూ ఉంటుంది, కాదు మీ ఆఫీస్లో ఏదో అవుతూ ఉంటుంది, కాదు అక్కడే కొంత అట్లనే బంటి వాక్యం, దేవుని వాక్యమే బంటి చెప్పేది, నేను పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గరనే వింటా, కళ్ళు మూసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు. ఆమె అనగానే మళ్ళీ వచ్చేస్తారు. ఏమనంటే వాక్యం విన్నావా, దేవుని వాక్యం విన్నా, బంటి చెప్పేది వినలే, కళ్ళు మూసుకున్నా వెళ్ళిపోయినా వచ్చినమాట. ఇవన్నీ ఆచారాల మీద ఉన్న కాన్సన్ట్రేషను అసలైన పద్ధతి అంటే అసలైన దాని మీద లేదు. యేసుప్రభుని నమ్ముకుంటారు అంటే విశ్వాసమే ఉండదు వాళ్ళకి, కానీ వైట్ షర్ట్ వేసుకుంటారు, బ్లాక్ ప్యాంట్ వేసుకుంటారు, ఇన్ షర్ట్ వేసుకుంటారు, బైబిల్ చేతిలో పట్టుకుంటారు, నడుస్తూ ఉంటారు. బైబిల్ స్టడీ చేసిన వాళ్ళని ఒక అతనేళ్ళు అడిగినట్ట, 2 సంవత్సరాలు బైబిల్ స్టడీ చేసిన వాళ్ళని ఒక అతనేళ్ళు అడిగిందంట, యేసుప్రభుకి వేరే దేవుళ్ళకి అంటే డిఫరెన్స్ ఏంది అంటే స్టడీ చేసి వాళ్ళకి ఏం చెప్తారు, ఎట్లా మోకాలు లొంగాలి, ఎట్లా చేతులు ఎత్తాలి, ఎంత పైసలు వేయాలి, ఎట్లా బల్ల తీసుకోవాలి, ఇవే చెప్పిర్రు తప్ప అసలు యేసుప్రభువే దేవుడు ఎందుకైందని వాళ్ళకి చెప్పలేదు. మీరు ఆచారాలు వెనుకలు పోతారా లేకపోతే సత్యం? ఈ సంఘం సత్యం బోధిస్తుంది. హల్లెలూయా. ఆచారాలు మేము పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. నేను ప్రతి సండే వచ్చి బల్ల తీసుకుంటున్నా అంటే బల్ల తీసుకోవడం నీ మంచిగా ఉండడానికి. పరలోకంలో బల్ల ఉండదు, ఆడ అనారోగ్యమే ఉండదు, బల్ల ఎందుకు ఇంకా? హల్లెలూయా. దశం భాగం ఇట్లాంటి దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు ఆర్థికంగా. పైకి వెళ్ళాక అందరం ధనవంతులే, అక్కడ దశం భాగం ఇట్లాంటివి కూడా ఏముండయి. నువ్వు వచ్చి మోకాల మీద ప్రార్థన చేస్తే నీకు ఈ లోకంలో మంచిగా ఉండడానికి ఇవన్నీ మనం చేస్తున్నాం. ఈ ఆదివారం కూడా వస్తున్నాం కదా, ఈ ఆదివారం అందరు మీరు వచ్చి కూర్చురు కదా, ఎన్ని ఆదివారంలో వస్తే అంత పరలోకంకి వెళ్ళాక అంత పెద్ద ప్లేస్ ఉంటుంది, లేకపోతే ఏ పరలోకరణము కాదు. యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలి అంటారు. యేసుప్రభు ఆ దొంగకు చెప్తాడు, యేసుప్రభు అంటాడు, నువ్వు నన్ను గుర్తు చేసుకో అంటే యేసుప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. విశ్వాసం, యేసుక్రీస్తు యందు విశ్వాసం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. అపోస్తల కార్యంలో అదే ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే అపోస్తల కార్యంలో ఉంటుంది, విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి భేదమైన కనపరచలేదు. మొదటి సంఘం అంటే స్టార్టింగ్ సంఘం ఏం చేసిందంటే యేసుప్రభు నమ్మకాలని చెప్పింది, నువ్వు ఇట్లుండాలి, సున్నతి చేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అన్నప్పుడు ఇంకా ఆచారాల మీద ఉన్నారు. ఎందుకు ఇట్లా అవసరం లేదు, మీ హృదయంలో విశ్వాసము ద్వారానే పవిత్రపరచబడ్డాయి. యేసుక్రీస్తు యందు విశ్వాసం పెడతారు, నువ్వు పరలోకానికి రావడం ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని కొనసాగించడానికి. బల్ల తీసుకోవాలి, వాక్యం వినాలి, వర్షిప్ చేయాలి, ఇవన్నీ ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు జయించడానికి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నావు తప్ప నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. విశ్వాసం ఒకటే నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఆయన రక్తం ఒకటే నీ ప్రతి పాపంని కడిగి వేసింది. నువ్వు పరలోక రాజ్యం ఎందుకు వెళ్తావు? ఆదివారం నేను సంఘానికి వస్తున్నా, ప్రతిరోజు బల్ల తీసుకుంటున్నా, ప్రతిసారి నేను దేవునికి ఇంత ఇస్తున్నా అంటే కాదు, అందుకోసం నువ్వు పరలోక రాజ్యం వెళ్తలేవు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాపాలు కడగబడ్డాయి, యేసుక్రీస్తును విశ్వసించినావు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్తా ఉన్నావు. ఈరోజు టైం అయిపోయింది. అసలు నేను రూతు బోయాజ్ స్టోరీ చెప్పలేదు మీకు. ఇంకా నేను ఎంతో అనుకున్నా ఆయనని చెప్పి అదంతా చెప్దాం అనుకున్నాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ సమీప బంధువుడు ఓకే యేసు ప్రభు. హల్లెలూయా. మనం పాపంకి బానిసలై ఉన్నాం. పాపం జీతం ఏంటంటే మరణం, మనం చనిపోవాలి. కానీ యేసు ప్రభు ఏం చేసిండంటే ఆయన చనిపోయిండు, ఆయన వెలజల్లించిండు. ఇప్పుడు మనం స్వతంత్రులమైనం, మనకు కావాల్సిన స్వాస్థ్యం మనకు వస్తుంది, ఎందుకంటే యేసు ప్రభు పే చేసిండు కాబట్టి. ఈ సమీప బంధువుడు 3 క్వాలిటీస్ ఉండాలి ఆయనకి. ఉండాలి. ఒకటి ఏంటంటే ఆయన నా సమీప బంధువుడై ఉండాలి. ఫస్ట్ ఆయన సమీప బంధువుడై ఉండాలి, అంటే నా అన్ననో తమ్ముడో లేకపోతే పెద్దనాన్న కొడుకో ఇవి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉండాలి, పేదోడైతే ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. మూడోది
ఆయనకి ఇష్టమై ఉండాలి. చనిపోవడానికి ఆయనకి ఇష్టమా లేదా? ఆయన ఇష్టం. మనకు ప్రేమ మనమంటే. ఇంకోటి ఆయన ధనవంతుడా కాదా? సమీప బంధువుడు కావడానికి దేవుడిలాగా ఉండే ఆయనే మనలో ఒకడు కావడానికి మనిషిలాగా వచ్చిండు, మన సమీప బంధువుడు కావడానికి. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క దాని నుంచి విడుదల ఉంది, ఎందుకంటే ఆయన మనకు విడుదల ఇచ్చిండు కాబట్టి. వచ్చే వారం అసలు రూతు బోయాజ్ గురించి అసలైంది చెప్దాం అనుకున్నాను. ఎట్లా విడుదల వచ్చింది, ఎట్లా పెళ్లి చేసుకుర్రు, అసలు అంటే ఈ సమీప బంధువుడు కాన్సెప్టే కొత్తది. అసలు నయోమికి ఆమె ల్యాండ్ ఆమెకు రావాలి, అంటే ఎలిమేలెక్ ల్యాండ్ నయోమికి రావాలి. చచ్చిపోతే ఎవరికి వెళ్తుంది అది? రూతుకు వెళ్ళదు, కొడుకులకే వెళ్ళేది. అంటే ఇప్పుడు ఏం కావాలి? రూతుకు ఎవరు కావాలి? కొడుకు పుట్టాలి. ఆ ల్యాండ్ వస్తుంది, కొడుకు కూడా వస్తాడు. అదే ఫైనల్. రూతు గ్రంథం ఫైనల్ ఏంటంటే ఆ ల్యాండ్ రావాలి, రూతుకి కొడుకు పుట్టాలి, ఆ కొడుకుకి ఆ ల్యాండ్ రావాలి. ఇది స్టోరీ రూతు గ్రంథం అంతా. అర్థమవుతుందా? ఆ రూతు బోయాజ్ పెళ్లి చేసుకోవడానికి కాదు రూతు గ్రంథం. ఈ ఇదంతా జరగడానికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అర్థమవుతుందా? ఆ ఎలిమెలెకు వంశంకి వెళ్ళడానికి. ఎవరు వంశంకి వెళ్ళడానికి? ఎలిమెలెకు వంశంకి వెళ్ళడానికి. చాలా మంది పెద్దోళ్ళు కూడా అంటారు, నా వంశోద్ధారకుడు. ఎందుకు? కొడుకులు పుట్టకపోతే ఏమవుతుంది? వంశం ఏమవుతుంది? కొడుకులు పుట్టకపోతే ఆగిపోతుంది. అట్లా ఎలిమెలెకు వంశం ఆగిపోకుండా ఉండడానికి రూతు ఒక కుమారుని కనాలి. బోయాజ్తో కన్నప్పుడు ఏమవుతుంది అంటే బోయాజ్ వంశం రాదు ఆ ఫస్ట్ కొడుకుకి. అదొక ఆ వచనం ఒకటి చూపెడదాం. ఆ ఒక వచనం చూసి ఏం చేద్దాం. చనిపోయిన సహోదరుని ఆయన పేరు పోకుండా ఉండడానికి, ఆయన వంశం పోయి ఇజ్రాయేలీల నుండి తుడిచివేయబడకుండానట్లు. అంటే ఒకవేళ కొడుకులు లేకుండా అయిపోయింది అనుకో, ఆయన వంశం తుడిచివేయబడుతుంది కదా, ఉండదు కదా. ఇప్పుడు మా డాడీ వంశం ఉంది అంటే ఎవరి వల్ల ఉంది? నా వల్ల. అనే వాళ్ళ కూడా ఉంది. ముత్తోజు వంశం, మా ఏదో వంశం ఉంటుంది కదా, ఆ వంశం ఉంది అంటే మా వాళ్ళు ఉంది. ఒకవేళ మేము చిన్నప్పుడే చచ్చిపోతే ఆ వంశం ఉండకపోతుండే. ఆ వంశం అట్లా ఎవరికన్నా కొడుకులు లేకుండా వంశం ఆగిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలంటే చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి, ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతోని పిల్లల్ని కనాలి. పిల్లగాడు ఉంటాడు చూడు, ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరుని వారసుడుగా ఉండవలెను. అర్థమవుతుందా? ఇప్పుడు పుట్టింది ఎవరికి? వేరేట ఆయనకి. కానీ ఎవరికి పుట్టినట్టు వస్తుంది? ఇది చనిపోయిన ఆయన పుట్టినట్టు వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఆచారం. ఇట్లా ఆచారాలు ఉన్నాయి అంటే మీకు అర్థం కాకపోతే అర్థం కానట్టే ఉండండి. ఇవి మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. అరే బైబిల్ ఇట్లాంటి ఆచారాలు ఉన్నాయండి, అట్లా పెళ్లి చేసుకుంటే ఈయన పుట్టిన కొడుకు ఈయనకైతాడు ఏంది అంటే ఉంది, పేరు పోకుండా ఉండడానికి, వంశం పోకుండా ఉండడానికి. అర్థమవుతుందా? ఎలిమెలెకు మహలోను కిలియోను ఇద్దరు చచ్చిపోయారు, ఒక్కడు కూడా కొడుకు లేడు, అయిపోతుంది. అందుకోసమే సమీప బంధువుడు రావాలి, ఒక కొడుకుని ఇవ్వాలి. ఆ కొడుకు ఏమవుతాడు? ఆ కొడుకు అవుతాడు. ఇప్పుడు ఆ కొడుకు ఎవరి కొడుకు అంటే ఏం చెప్తాడు? బోయాజ్కే పుట్టింది కొడుకు, కానీ ఎవరి కొడుకు అని చెప్పాలి? నేను ఎలిమెలెకు, ఆ వంశం నాది. ఇది ఆచారం ఇదంతా. అంటే స్టోరీ ఇప్పుడు అర్థమైందా? రూతు స్టోరీ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆ ల్యాండ్ కొడుకుని ఇవ్వాలి. ఎవరికి? నయోమికి. మనం అనుకున్నాం ఇన్ని రోజులు ఏంది, రూతు బోయాజ్ పెళ్లి చేసుకుంటే ఆడికి స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ అంత ఉంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కాదు, ఆ ల్యాండ్ వచ్చి ఈ వంశాన్ని కొనసాగించడానికి. రూతు గ్రంథం ఉంది ఈ వంశాన్ని కొనసాగించడానికి. యేసుప్రభు వచ్చింది ఎందుకు తెలుసా? అంటే ఆయన వల్ల లోకమంతా ఆగమైపోయింది, నాశనం అయిపోతా ఉంది. దేవుని కుమారులు ఎవ్వరు లేరుగా. యేసుప్రభు వచ్చిండు కుమారునిలాగా, ఎందుకంటే మళ్ళీ దేవుని కుమారుల వంశం స్టార్ట్ చేయడం. ఇప్పుడు యేసుప్రభు వల్ల మనం అందరమైన కుమారులమైన మళ్ళీ మనకు ఆ స్వాస్థ్యం వచ్చింది. నయోమికి ఎట్లయితే కష్టమే ఉంటుంది, కానీ మీకు అర్థం చేసుకోండి ఏంటంటే యేసుప్రభు మీకు విడుదల ఇవ్వడానికి వచ్చిండు. ఆయననే మీ సమీప బంధువుడు. మీకున్న ప్రతి శ్రమ నయోమికి ఎట్లయితే విడుదల ఇచ్చిండో, మీకున్న ప్రతి శ్రమ నుంచి కూడా విడుదల యేసుప్రభు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. మీరు మనుషులను నమ్మాలా, దేవుని నమ్మాలా? లాస్ట్కి ఒక పాట పడదాం. ఆ పాట రెండు నాకు ఎక్కువ చరణాలు కూడా గుర్తులేవు. ఆ 2 చరణాలు మీకు అందరికి వచ్చే ఉంటాయి. ఏసయ్యా రెక్కల, ఎందుకంటే బోయాజ్ దగ్గరికి వెళ్ళి ఏమంటుంది అంటే, నేను నీ రెక్కల కింద ఉన్నా నాకు విడుదలిస్తావా అంటది. విడుదల ఇవ్వాల్సింది సమీప బంధువుడు కదా. సమీప బంధువు రెక్కల కింద ఉన్నా నాకు విడుదలిస్తావా అంటే నేను విడుదలిస్తా అంటాడు. ఇప్పుడు కూడా మీరు ఆయన రెక్కల కింద వచ్చిర్రు, ఆయనకు మీకు విడుదలిస్తాడా లేదా? మీకు వచ్చిన వాళ్ళందరికీ ఏ శ్రమ నుంచి వచ్చిర్రు మీ అందరికీ విడుదల వచ్చును గాక. మీ సమీప బంధువుడు మీకు విడుదల ఇచ్చును గాక. ఏసయ్యా రెక్కల కింద ఉన్నాము, ఏసయ్యా రెక్కల కింద ఉన్నాము, ఏసయ్యా రెక్కలు,
యేసయ్య రెక్కల కింద ఉన్నాము, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలే, సాతాను ముట్టే, సాతాను ముట్టలేడే. విడుదల 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 విడుదల, నీకు నాకు విడుదల 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే. నష్టంలో విడుదల, అప్పుల్లో విడుదల, నష్టంలో విడుదల, అప్పుల్లో విడుదల, విడుదల 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 విడుదల. రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. పాపంలో విడుదల, శాపంలో విడుదల, పాపంలో విడుదల, శాపంలో విడుదల, విడుదల విడుదల విడుదల, నీకు నాకు విడుదల 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 విడుదల. యేసయ్య రక్తంలో, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. రోగములో విడుదల, రోదనలో విడుదల, రోగములో విడుదల, రోదనలో విడుదల, విడుదల విడుదల విడుదల. పాడండి. విడుదల విడుదల విడుదల, చెప్పండి. విడుదల 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 విడుదల. యేసు రక్తంలో విడుదల, యేసు నామములో విడుదల, యేసు రక్తములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు రక్తములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు రక్తములో విడుదల 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. విడుదల విడుదల విడుదల. హల్లెలూయా. దేవుడు మీకు ప్రతి ఒక్క కన్నీరు నుంచి, ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క దుఃఖం నుంచి, ప్రతి ఒక్క అప్పు నుంచి, ప్రతి ఒక్క నష్టం నుంచి యేసుక్రీస్తు నామంలో విడుదలిచ్చినగా. నయోమికి విడుదలిచ్చిందంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబానికి దేవుడు విడుదల ఇచ్చినగాక. ఎవరిని నమ్ముతారు? దేవుని నమ్ముతారా, మనుషుల్ని నమ్ముతారా? మనుషుల్ని నమ్మిరంటే మీకు తెలివిలే, జ్ఞానం లేనట్టు, పిచ్చోళ్ళు మీరు. దేవుని నమ్మండి, మనుషులను ప్రేమించండి, పొరుగు వాడిని ప్రేమించండి, నమ్మకండి. దేవుడు మీకు ప్రతి ఒక్క దాని నుంచి, నయోమికి ఎట్లయితే విడుదల ఇచ్చిండో, ఆ ల్యాండ్ మళ్ళీ ఎట్లయితే ఇచ్చిండో బోయాజ్ ద్వారా, దేవుడు కూడా మీకున్న ప్రతి శ్రమ నుంచి కూడా, ప్రతి అప్పు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి కూడా ఆయననే విడుదల ఇచ్చిండు గాక. నువ్వేదో కష్టపడి నువ్వు విడుదల తెచ్చుకోవాలనుకోకు. మనుషులు ఎంత కష్టపడ్డా వ్యర్థమే. కష్టం ఎప్పుడు పడతారు? బలం ఉన్న రోజులే కష్టపడతారు. బలం లేకపోతే కష్టపడలేరు. మా ఫ్రెండ్ పనిచేస్తూ ఉంటాడు, కీబోర్డ్ మీద జాబ్ చేస్తాడు. వాడు మొన్న క్యాచ్ పట్టిండు, అలా అయితే పని చేయలేకపోతాడు. మనుషులు ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు. అరే నేను కంప్యూటర్ వర్క్ చేసుకుంటే జీవితాంతం అనుకుంటాడు, కానీ ఏదో ఒకటి అవుతుంది, చేతులు కదలయి. ఇక అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆయననే మీకు ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడుదల ఇచ్చిన గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమె